ఈరోజు వినిపించబోతున్న నవల ప్రవాసులు. రచన ఉన్నవ విజయలక్ష్మి గారు. తనని గురించి అవతలివారు చెడుగా అనుకుంటుంటే అది తన చెవులతో తాను వినటం ఏ మనిషికి సంతోషంగా ఉండదు. అందులోనూ అది అభూత కల్పన, అసత్యము అయినప్పుడు ఆ మనిషికి కలిగే బాధ అంతా ఇంతా కాదు అని సుధకి తెలుసు. అందులోనూ తానన్నది సామాన్యమైన విషయం కాదు. దేవుడి లాంటి మామగారికి మరెవరితోనో అక్రమ సంబంధం ఉందని తాను గాలి కబురుగా విన్న దానిని గురించి భర్తను అడగటం, ఒకవేళ ఆ మాట మామగారి చెవిన పడితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది అని గత 4 రోజులుగా సుధ మదనపడుతూనే ఉంది. ఇప్పుడు మామగారు తన భర్తని పిలవటం, చాలాసేపటి నుండి ఇద్దరూ ఆ గదిలో మాట్లాడుకుంటూ ఉండడం సుధకి మరింత కలవరాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి సమయంలోనే బాణంలా దూసుకువచ్చిన మధు, నాన్నగారు ఏం నిర్ణయించుకున్నారో తెలుసా అని అడిగాడు. తెల్లబోయి చూసింది సుధ. ఆమె కళ్ళల్లో నీటి పొర పేరుకుంటోంది. మీరు చెప్పందే నాకెలా తెలుస్తుంది అని దాని భావం. ఏం నిర్ణయించుకున్నారో అని అడగటానికైనా నోరు రావటం లేదు కాబోలు అని మనసులోనే విసుక్కుని అంతా చెప్పేశాడు. అప్పటికి సుధ ఏం మాట్లాడలేదు. ఇక ఇప్పుడు నీ కళ్ళు చల్లగా ఉంటాయిలే కసిగా అన్నాడతను. సుధ చటుక్కున కళ్ళు తుడుచుకుంటూ తల వంచుకుంది. నేనెంత బాధపడుతున్నానో మీకు అర్థమైతే నన్ను ఇలా మాటలతో హింసించరు అంది ఏడుపు గొంతుతో. నిజంగా అంత బాధగా ఉంటే వచ్చి నాన్నగారిని క్షమార్పణ కోరుకో, ఆయన ప్రయాణం ఆపుకునేలా చెయ్యి. సుధ మౌనంగా లేచి వెళ్తుంటే మధు ఆమెను అనుసరించాడు. తలంచుకొని ఏవో కాగితాలు చూసుకుంటున్న నిరంజనం గడప దగ్గర ఏదో అలికిడై తలెత్తి చూశాడు. ఆ అవకాశం కోసమే చూస్తున్న దానిలా మెల్లిగా అంది సుధ. మామయ్య, నన్ను క్షమించండి, మీ నిర్ణయం మార్చుకోండి. అప్పుడే నీతో చెప్పేశాడా అబ్బాయి? ఇందులో నువ్వు చేసిన తప్పేముందమ్మా నేను క్షమించటానికి? నాకు అక్కడ బాగుంటుందని తోచింది, వెళ్ళాలనుకుంటున్నాను. కాదు, మీకు మా మీద కోపం వచ్చింది నాకు తెలుసు. నేను చేసింది పొరపాటే, అది నాకు తెలుసు. వసంత ఏదైనా ఇలాంటి తప్పు చేస్తే మీరు క్షమించరా? అలాగే నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. నాకు వసంత ఒకటి, నువ్వొకటి ఎప్పుడూ కాదు. మిమ్మల్ని ఇద్దరినీ ఆ భేదభావంతో నేనెప్పుడూ చూడలేదు. ఇక నా ప్రయాణం సంగతి అంటావా? నాకింకా ఒంట్లో శక్తి ఉంది, ఏదైనా పని చేయాలనే ఉత్సాహం ఉంది. అలాంటప్పుడు ఇక్కడే కూర్చుని కాలమంతా వృధా చేసుకోవటం ఎందుకు? నేను నా మంచిని కోరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, కానీ అది మీ మీద కోపంతో అని మాత్రం నువ్వు ఎంతమాత్రం అనుకోవద్దు అన్నాడు. పోనీ ఒక్క మాట ఇవ్వండి. ఆ ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోవటానికి ఓపిక లేకుండా పోయినప్పుడు మళ్ళీ వచ్చి మీ దగ్గరే ఉంటానని మాట ఇవ్వండి అన్నాడు సుధ వెనకే నిలబడి ఉన్న మధు. ఆ సంగతి నేను అదివరకే చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ మాట ఇవ్వటం ఏమిటి? నువ్వు నా గురించి ఎలాంటి ఆలోచనలు భయాలు పెట్టుకోవద్దు అని నిరంజనం అంటుంటే సుధకి కొంచెం చిరాకు అనిపించింది. అయినా అది పైకి వ్యక్తం కానివ్వలేదు. నా వల్ల పొరపాటే అయిపోయిందని ఒప్పుకుంటున్నా ఈయనకింత పట్టుదల ఎందుకో? పరిచయస్తులు, బంధువులు అందరి ముందు నన్ను దోషిలా నిలబెట్టాలని కాకపోతే అనుకుంది. కాసేపటి క్రితం ఆమెలో మేల్కొన్న పశ్చాత్తాపం మాయమైపోయింది. నిరంజనం అక్కడ ప్రాక్టీస్ మానేసి ఎక్కడికో ఏదో ఫ్యాక్టరీ వ్యవహారాలు చూసుకోవడానికి వెళ్ళిపోతున్నాడని మొట్టమొదట తెలిసింది శంకరయ్యకి. అతనికి ఆ విషయం బాధగాను సంతోషంగాను కూడా ఉంది. ఈ వయసులో ఒక్కడు వెళ్ళి ఎక్కడో ఉండటం, ఒక ఆదరణ అభిమానం లేకుండా ఏ హోటల్ వాడో వంట మనిషో పెట్టింది తినటం, అదంతా ఈయన భరించాల్సింది కాదు అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే అనిపించింది, ఇక్కడ మాత్రం ఆయనకి ఆ ఆదరణ అభిమానం ఉన్నాయా ఏమిటి? కనీసం సూటిపోటి మాటలైనా లేకుండా సుఖంగా శాంతిగా బ్రతుకుతాడక్కడ అని. ఇన్ని సంవత్సరాలు తనని నమ్ముకుని ఉన్నందుకు శంకరయ్యకి బాగానే ముట్ట చెప్పాడు నిరంజనం. తను వెళ్ళిపోవటం గురించి నలుగురికి పనిగట్టుకుని చెప్పొద్దని నిరంజనం ముందే అతనికి వార్నింగ్ ఇచ్చాడు. కానీ శంకరయ్యే మరో ఉద్యోగం చూసుకోవాల్సిన అవసరం ఎందుకు కలిగింది అని ఆలోచించి అడిగిన వారికి, శంకరయ్యని కొత్తగా పనిలో పెట్టుకున్న వారికి శంకరయ్యే ఆ విషయం చెప్పక తప్పలేదు. సుధకి ఆ ఊరిలో ఎవరితోనూ అంతగా పరిచయం లేదు. అయినా ఉన్న కాస్త పరిచయాన్ని పురస్కరించుకొని కొంతమంది నేరుగా మధునే అడగటం మొదలుపెట్టారు. సుధను కూడా అడగటం మొదలుపెట్టారు. మీ మామగారు ఎక్కడికో వెళ్ళిపోతారట కదా అని. వాళ్ళందరికీ ముక్కు మీద గుద్దినట్లు సమాధానం చెప్పాలని అనిపించినా ఎలాగో నిగ్రహించుకుంది. మధుని సరే కేవలం అతన్ని అడిగి ఊరుకోకుండా కొంతమంది పెద్దరికం వహించి అతనికేదో సలహా కూడా ఇవ్వబోయేవారు. అతను ఒక్కొక్కసారి అదంతా ఓపిగ్గా విని శాంతంగానే సమాధానం చెప్పేవాడు. కానీ ఒక్కోసారి మాత్రం అతనికి భలే విసుగనిపించేది. ఈ దిక్కుమాలిన దేశంలో మనుషులకున్న మాయరోగమే ఇది. అందరి సంసారాల గొడవలు తమకే కావాలంటారు.
అందరి మీద పెత్తనం చెలాయించాలని సలహాలు ఇవ్వబోతారు. ఎవరికి కావాలి వీళ్ళ బోడి సలహాలు? ఎవరి బాగోగులు వాళ్ళు ఆలోచించుకోలేరా? ఇదే ఏ అమెరికాలోనైనా అయితే మరొక ఇంటి విషయమే కాదు, ఒకే కుటుంబంలో ఉంటున్న వ్యక్తులు కూడా ఒకరి విషయం ఒకరు పట్టించుకోరు అనుకునేవాడు. ఆ చిరాకులో ఒక్కసారి తండ్రినే, మీరు మమ్మల్ని నలుగురిలో తలవంచుకునేలా చెయ్యాలనే ఈ నిర్ణయం తీసుకున్నారా అని అడగాలనిపించేది. కానీ తమాయించుకునేవాడు. ఆ తర్వాత కాస్త శాంతంగా ఆలోచించి తన ఆవేశానికి తానే సిగ్గుపడేవాడు. నిరంజనం అక్కడి వ్యవహారాలన్నీ చక్కబెట్టుకొని అనకాపల్లి వెళ్ళిపోయాడు. తండ్రి కూడా అక్కడ లేకపోయాక ఆ ఇంటిలో, ఆ ఊరిలో ఉండటం మధుకి ఎలాగో అనిపించసాగింది. దానికి తోడు సుధ పోరు కూడా ఎక్కువైంది. చివరికి ఆమె పట్టు మీదే వాళ్ళ భాస్కరం మామయ్యకు ఉత్తరం రాశాడు. వెంటనే అతని దగ్గర నుండి సమాధానం కూడా వచ్చింది. ఉద్యోగాన్ని గురించి మీకు ఎలాంటి ఆదుర్దా వద్దు, మిమ్మల్ని మంచి భవిష్యత్తు ఉన్న జాబ్లో చేర్పించే పూచి నాది అంటూ 4-5 సంస్థల పేర్లు సూచించి వాటికి అప్లై చేయమని సలహా ఇచ్చాడు. ఆ ఉద్యోగాలలో ఏది దొరికినా మధు వాళ్ళు బొంబాయి కానీ ఢిల్లీ కానీ వెళ్లాల్సి ఉంటుంది. చిన్నమామయ్య ఉత్తరం చూసిన దగ్గర నుండి ఆమె ఆనందానికి పట్టపగ్గాలు లేకపోయాయి. సిటీ లైఫ్ని గురించి అప్పటి నుండి కలలు కనటం ప్రారంభించింది. తాము అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ ఇల్లు ఎంత అద్దెకివ్వాలి అన్న విషయం గురించి కూడా ఆమె ఆలోచించటం మొదలుపెట్టింది. బొంబాయిలో మధుకు వచ్చే జీతం 500. ఉద్యోగం అంటే భాస్కర్ పలుకుబడి వలన త్వరగానే దొరికింది, కానీ అక్కడ ఇల్లు దొరకటమే ఒక సమస్య అయిపోయింది. అందులోనూ కొద్ది సంవత్సరాల పూర్వమే జరిగిన దేశ విభజన మూలంగా పంజాబ్, సింధు దేశాల నుండి అసంఖ్యాకంగా కాందిసీకులు వచ్చేయటం వలన ఒక్కసారిగా ఊరి మీద ఊరి వచ్చి పడినట్లయింది. అక్కడికి ప్రభుత్వం ఆ కాందిసీకుల కోసం తాత్కాలికమైన క్యాంపులు ఏర్పాటు చేసింది. అయినా ఇళ్ల ఎద్దడి ఎక్కువైందే కానీ కాస్తైనా వెసులుబాటు కలగలేదు. ఎక్కడో ఊరు చివర కాండవల్లి, బోరవిల్లో లాంటి చోట్ల కూడా రేకులతో కప్పిన గదుల్లాంటివి కట్టి వాటికి కూడా నెలకి 40-50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక దాదర్, మాతుంగా లాంటి చోట్ల దొరకటమే కష్టం. ఒకవేళ దొరికిన ఒక గది, వంటగది ఉన్న భాగానికి 100 రూపాయలకి పైగా అద్దె ఉండటమే కాదు, మొదటే 4-5 వేల రూపాయల రొక్కం పగిడి రూపంలో ఇవ్వాల్సి వచ్చేది. ఆ పరిస్థితులన్నీ చూస్తుంటే మధుకి మతిపోయినట్లయింది. ఉన్న ఊరిలో ఉద్యోగం వదులుకొని ఇక్కడికి రావటమే పొరపాటు చేశానేమో అని కూడా అనుకున్నాడు. అలాంటప్పుడు సుధే అతనికి ధైర్యం చెప్పేది. ప్రస్తుతం 500 అయినా క్రమంగా ఇక్కడ నెలకి 2000 రూపాయలు పైగా జీతం రావచ్చు. అక్కడ ప్రైవేట్ కాలేజీలో మీకు వచ్చేదెంత? అందులోనూ ఆ మేనేజ్మెంట్లో 1,00,000 పాలిటిక్స్ ఉన్నాయని మీరే చెప్తుంటిరి అనింది. బొంబాయిలో ఉద్యోగం దొరకగానే సుధని పుట్టింటికి పంపించి మధు ఒక్కడే మొదట అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అతనికి పరిస్థితి అంతా అయోమయంగా అనిపించింది. ఆ విషయమే సుధకు ఉత్తరం రాశాడు. అతని ధోరణి చూస్తుంటే ఎవరికీ చెప్పా పెట్టకుండా ఉద్యోగానికి రిజైన్ చేస్తాడేమో అనిపించి సుధ వెంటనే బొంబాయి బయలుదేరింది. సుధ స్నేహితురాలు ఒక ఆమె బొంబాయిలో ఉంటుంది. ఈ మధ్య ఆమె కాన్పుకి పుట్టింటికి వచ్చింది. ఇక ఆ ఇంట్లో ఉండేది ఆమె భర్త ఒక్కడే. తమకి ఇల్లు దొరికేదాకా తామిద్దరు కూడా వాళ్ళ ఇంట్లో ఉంటామని సుధ అడుగుదామనుకుంటుండగానే ఆ అమ్మాయి ఆ సలహా ఇచ్చింది. తను కూడా దగ్గరే ఉంటే ఇల్లు కుదుర్చుకోవటం సులభమవుతుందని, పైగా మధుకి సలహాలు ఇవ్వటానికి వీలుగా ఉంటుందని సుధ అందుకు అంగీకరించింది. మధు ఉత్తరాలలో రాస్తుంటే ఏమో అనుకుంది, కానీ బొంబాయిలో హౌసింగ్ ప్రాబ్లం చూస్తుంటే సుధకి కూడా మతిపోసాగింది. అదంతా స్వయం కృతాపరాధం అన్నట్లు తాను కోరుకొని అక్కడికి వచ్చాడు కనుక అక్కడ తన ఇబ్బందుల గురించి మధు తండ్రికి ఏమీ రాయలేదు. అలా వ్రాయటానికి భయపడ్డాడు కూడా. కానీ బొంబాయి లాంటి మహానగరాల విషయం తెలిసిన వారెవరూ ఉండకుండా ఉండరు కదా. వాళ్ల ద్వారా పరిస్థితి అంతా నిరంజనానికి తెలిసింది. అసలే అభిమానస్తుడు. అందులోనూ అప్పటి పరిస్థితిలో అతను తననేమీ అడగడని నిశ్చయించుకున్న నిరంజనం తానే ఎవరి దగ్గరో ఏర్పాటు చేసి 5,000 రూపాయలు కొడుక్కి పంపించాడు. వెంటనే అనుకూలమైన ఇల్లేదైనా కుదుర్చుకోమని. ఆ డబ్బు తీసుకుంటుంటే మధు అంతరంగం అభిమానంతో బిడియంతో ముడుచుకుపోయింది. అయినా తప్పదనుకున్నాడు. వెంటనే పగిడి ఇచ్చి దాదర్లో ఒక పోర్షన్ తీసుకున్నాడు. అద్దె నెలకి 100 రూపాయలు, ఒక గది, వంటకి మరొక గదిను. ఆ ఇంటిలో సామాను సర్దుకుంటుంటే అనిపించింది అతనికి, ఈ రెండు కలిపిన మా ఊళ్ళో, మా ఇంటిలో మధ్య హాలంతా ఉండవేమో అని. సుధ మాత్రం ఇల్లు చిన్నదైనా అందులో ఉన్న సౌకర్యాలను గురించి, గదిలో ఉన్న మొజాయిక్ ఫ్లోరింగ్ గురించి సంతోషపడుతుంటే అతనికి ఇంకా ఏమీ అనాలనిపించలేదు. నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అంటూ జేబులోంచి కవర్ తీసిచ్చాడు మధు. సాధారణంగా ఏ నెల రోజులకో ఒక కార్డు మీద 2 వాక్యాలలో తన క్షేమ సమాచారం తెలియజేసే మామగారు అంత పెద్ద ఉత్తరంలో ఏం రాసి ఉంటారా అనుకుంటూ కవర్లోంచి కాగితం పైకి తీసి చదవటానికి ఉపక్రమించింది.
చిరంజీవులైన అబ్బాయిని కోడల్ని ఆశీర్వదించి వ్రాయినది. ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను, అక్కడ మీరు క్షేమమని తలుస్తాను. ఇవాళ ఉమాపతి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. చిరంజీవి సౌభాగ్యవతి వసంతకి 3వ మాసమట. ఈ శుభవార్త మీకు కూడా తెలియచేయాలని ఉత్తరం రాస్తున్నాను. ఈ వార్త వినటానికి మీ అమ్మమ్మ లేరు అని వాపోవటం ఒక విధంగా తెలివి తక్కువ తనమే అయినా, మొన్నటిదాకా బ్రతికున్న మీ అమ్మమ్మ అయినా మరికొన్నాళ్ళు ఉండి ఉంటే వసంత పురిటి ఏర్పాట్లను గురించి నాకంత దిగులు లేకపోయేది. మన పరిస్థితులన్నీ తెలుసు కనుక ఉమాపతి ఏమీ అనుకోకపోయినా పురిటికి పుట్టింటికి తీసుకురాకపోతే అమ్మాయే చిన్నబుచ్చుకుంటుందేమోనని బాధగా ఉంది. అయినా ఏం చేయగలం? ఆ ధోరణిలో సాగిపోయిన ఉత్తరం చదువుతుంటేనే సుధాముఖం ముడుచుకుపోయింది. ఏదైనా ఉద్దేశం మనసులో పెట్టుకుని మామగారు అలా రాశారా అని ఆలోచించడం మొదలుపెట్టింది. చివరికి తన మనసులో మాట కనీసం మొదట మధుకైనా తెలియజేయాలి అన్నట్లు మొదలుపెట్టింది. నెలకు 500 వస్తోందని పేరే కానీ ఒక్క కానీ మిగలటం లేదు. మనం ఎంత పొదుపుగా ఖర్చు చేసుకున్నా బొటాబొటిగా అయిపోతుంది. ఈ పరిస్థితులలో వసంతను తీసుకొచ్చి ఇక్కడ అట్టే పెట్టుకుని భరించగలమా? అందులో ఒక వారం 10 రోజులు ఉంచుకోవటం కాదు, పురుడు అనగానే అంతా కలిపి 3-4 నెలలు ఆ అమ్మాయి ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. అది ఆమె ఒక్కదానితోనూ తీరదు. నాకేమో అనుభవం ఏమీ లేదు కదా. అయినా ఒక్కదాన్ని చేయడం కూడా కష్టమే. అందుకని మనందరికీ సహాయంగా మరో మనిషిని పిలిపించుకోవాలి. మన జీతం మనకే సరిపోవటం లేదనుకుంటున్నప్పుడు మరో 2 మనుషులని 3-4 నెలల పాటు భరించటం ఎంత కష్టం చూడండి. అదొకటేనా? ఆసుపత్రి చుట్టూ తిరగటం, ఆ బిల్లు ఎంత అవుతుందో భరించటం. అసలు ఇంతకీ మనం ఉండే ఇల్లు జానెడు బెత్తెడు. ఇందులో నెలల తరబడి అంతమంది సర్దుకోవాలంటే ఎంత కష్టం. సుధ చెప్పిన ఆఖరి మాట మధుని కూడా ఆలోచింపచేసింది. తల్లి లేని స్థితిలో వదినగారే తల్లిలా ఆడబిడ్డని ఆదరించి అవసరం గడపటం సుధ కర్తవ్యం కదా అని మొదటే అతనికి అనిపించింది. ఖర్చు విషయం కూడా అతనేమీ భయపడలేదు. అంత భారం తన నెత్తిన వేసి తండ్రి చూస్తూ కూర్చుంటాడని అతను ఎప్పుడూ అనుకోలేదు. అందున ఇలాంటి సమయంలో కోడలు బాధ్యత గుర్తించి పెద్దరికం వహించి ప్రవర్తిస్తోందనే సంతోషంలో ఆ సమయంలో ఇక్కడ ఆయన ఖర్చుకి రెట్టింపు ఇచ్చేస్తారని మధుకు తెలుసు. కానీ ఇంటి విషయమే అతను ఆలోచనలో పడ్డాడు. అందులోనూ పసివాడు పుట్టాక వాళ్ళకి ప్రత్యేకం ఒక గది ఉండకపోతే అటు వసంతకి ఇటు తమకి కూడా ఇబ్బందే. అందులోనూ వసంత సంగతి తనకు తెలియందేమీ కాదు. నోటి మంచితనం సర్దుకుపోవటం అన్నవి లేనే లేవు. సుధా సరే పౌరుషం ఆమె ముక్కు చివరే కూర్చొని ఎప్పుడెప్పుడు ఎదుటివారి మీదకి దుముకుదామా అన్నట్టుంటుంది. ఇలాంటి పరిస్థితులలో వసంతను తెచ్చి ఇక్కడ పెట్టుకోవటం ఎంత తెలివైన పని అని అనేక రకాలుగా ఆలోచించటం మొదలుపెట్టాడు మధు. చివరికి తండ్రికి ఉత్తరం రాశాడు. వసంతని తమ దగ్గరికి పిలిపించుకుంటే బాగుంటుందని, సుధా చాలా సరదా పడుతోందని, కానీ ఇల్లు మరీ ఇరుకుగా ఇబ్బందిగా ఉంటుందని తనే భయపడుతున్నానని, అదీ కాకుండా బొత్తిగా అనుభవం లేని సుధకి అంత బాధ్యత అప్పగించడం కూడా తనకంత ఇష్టంగా లేదని రాశాడు. ఎందుకో ఉత్తరం సుధకి చూపించాలనిపించలేదు అతనికి. అందుచేతనే ఆఫీస్లో కూర్చుని రాసి అక్కడే పోస్ట్ చేసి వచ్చేశాడు. కొడుకు ఉత్తరం చూసుకుని నిరంజనం చాలా సంతోషించాడు. అంతకన్నా ఆ ఉత్తరంలోని అర్థాలు అంతరార్థాలు వెతకాలని అతనికి అనిపించలేదు. వెంటనే దానికి సమాధానం రాశాడు. అబ్బాయికి ఆశీర్వచనములు. మీ ఉత్తరం అందింది. నువ్వు ఈ విషయమై ఇంకెలాంటి దిగులు పెట్టుకోవద్దు. భగవంతుని దయ వలన అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. ఈ మధ్య వెంకమ్మ గారని ఒక ఆమె వంట కుదిరింది. ఆమెకి వెనక ముందు కూడా కావలసిన వారెవరూ లేరట. ఇలాగే ఇక్కడ అక్కడ పనిచేసి పొట్ట గడుపుకుంటోంది. ఇప్పుడు కాస్త వయసు అయిపోవటం వల్ల అది వరకులా పెద్ద పెద్ద సంసారాలలో బరువైన పనులు చేయలేక చిన్న ఇంటి కోసం చూస్తుంటే ఎవరో నా విషయం చెప్పి పంపించారు. వంట శుచిగాను రుచిగాను చేస్తుంది. ఆవిడ్ని చూస్తుంటే నాకు డబ్బిచ్చి పనికి కుదుర్చుకున్న మనిషిలా కాకుండా ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక నాకిప్పుడు వసంతని గురించి ఎలాంటి దిగులు లేదు. అయినా ఇలాంటి పరిస్థితి అని మీ అత్తయ్యలిద్దరికీ కూడా ఉత్తరాలు రాశాను. వాళ్ళకి మాత్రం ఏమాత్రం ఓపిక ఉన్నా ఆ వేల్టికి వచ్చి నాకు పెద్ద దిక్కుగా నిలబడతారు. తరచూ క్షేమం రాస్తూ ఉండు. కోడలికి ఆశీస్సులు. నిరంజనం. ఆ ఉత్తరం చదువుకోగానే మధు కంటే సుధే ఎక్కువ నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది. వెంకమ్మ ఆదరణ, అభిమానం వసంతకి అమ్మమ్మని గుర్తు తెచ్చేవి. మేనత్తలతో ఆ పిల్లకి అది వరకు అంతగా చనువు లేకపోయినా వారిద్దరూ వచ్చి దగ్గరుండి ఆ పని ఈ పని చేస్తుంటే ఆ పిల్లకి తన తల్లి అమ్మమ్మ లేని వెలితి అంతగా తెలియనే లేదు. ఆ పిల్ల కంటే కూడా అక్కగారులిద్దరూ రావటం నిరంజనానికి మరీ సంతోషంగా ఉంది. చాలా కాలం తర్వాత తన ఇంటికి వచ్చిన వారిద్దరినీ కనీసం
4-5 నెలలు తన దగ్గరే ఉండమని అడిగాడు చిన్న పిల్లాడిలా. వసంతకి కొడుకు పుట్టాడు. 11వ నాడు నామకరణ మహోత్సవం వైభవంగానే చేశాడు నిరంజనం. అప్పటికి వాసు ఒక్కడే కాకుండా ఉమాపతి, భార్య అందరూ వచ్చారు. నిరంజనం మరీ రాయటం వల్ల అంత సంతోషంలోనూ నిరంజనానికి మరింత సంతోషాన్ని, సంభ్రమాన్ని కలిగించిన విషయం ఏమిటంటే, నామకరణం సమయంలో ఉమాపతి మనవడికి నిరంజనం అని పేరు పెట్టమని కొడుక్కి చెప్పటమే. అక్కడ ఉన్న నిరంజనం ఉలిక్కిపడినట్లు లేచి ఉమాపతి దగ్గరికి వెళ్ళి, అదేమిటి, వీడికి నీ పేరు పెట్టాలి అన్నాడు. వియ్యంకుళ్ళిద్దరూ నీ పేరంటే నీ పేరని వాదులాడుకుంటుండగానే వాసు నిరంజనమని నామకరణం చేసేశాడు పసివాడికి. వసంత కళ్ళు ఆనందంతో మెరిశాయి. మామగారి పట్ల, భర్త పట్ల కృతజ్ఞతతో ఆ పిల్ల గుండెలు నిండిపోయాయి. అందరూ అంత సంతోషంగా ఉన్న సమయంలో ఆవాళ మరో మంచి వార్త కూడా అందింది. తనకి మేనల్లుడు పుట్టినందుకు చాలా సంతోషంగా ఉందని రాస్తూ, మీరు మరో 6 నెలలలో మరోసారి తాతగారు అవబోతున్నారు అని రాశాడు మధు. వసంత కొడుకు కోసం మధు కొని విడిగా పార్సిల్ చేసి పంపించిన ఉలన్ స్వెటరు, సాక్సు, టోపీ అన్నీ ఆ మధ్యాహ్నం అందాయి. అవి చూసుకుని సంతోషిస్తూ అప్పుడే ఆ పసివాడికి తొడిగి మురిసిపోతూ అన్నగారికి తన ఎందుగల అభిమానానికి పొంగిపోయింది వసంత. అయితే మధు ఇప్పటి నుండి అల్లుడిని మంచి చేసుకుంటున్నాడన్నమాట లంచాలిచ్చి అంది వసంత మేనత్తొకామె. ఇప్పటి నుండి ఆ మాటలు ఎందుకులే అక్కయ్యా, అయినప్పుడు చూసుకోవచ్చు అన్నాడు నిరంజనం. అతనికి కోడలి కోరికలు, ఆడంబరాలు, దర్జాలు తెలియనివేం కాదు కనుక. అవునులే అందామే ఏదో తప్పు మాట అన్నట్లు నొచ్చుకుంటూ. ఏదో పెళ్లిలో చూడటమే కానీ సుధతో వారికంతగా పరిచయం లేదు. అయినా ఆ పిల్ల ఆభిజాత్యం గురించి కొద్దిగా విని ఉన్నారు. తను మందలించడం వల్ల అక్కగారు నొచ్చుకుందేమోనని బాధపడుతూ వాతావరణమంతా మళ్ళీ నవ్వులతో విరిసేలా ఏవేవో కబుర్లు చెప్పటం మొదలుపెట్టాడు నిరంజనం. ఉద్యోగంలో చేరిన సంవత్సరంలోపునే మధుకి అక్కడి వాతావరణం విసుగు పుట్టించింది. తన ఊరిలో కాలేజీలోనూ ఆ మేనేజ్మెంట్లోనూ పాలిటిక్స్ ఉన్నాయని అతను అనుకునేవాడు. కానీ అంతకు కొన్ని వేల రెట్లు పాలిటిక్స్ అతను ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీలో ఉన్నాయనిపించింది. ఆ కంపెనీ తాలూకు ఒక డైరెక్టర్ భాస్కర్కి బాగా కావలసిన వాడు. అంటే ప్రాణ స్నేహితుడవటం వల్ల భాస్కర్ మాట కాదనలేక మధుకి ఉద్యోగం ఇచ్చారని, నిజానికి మధుకి ఆ ఉద్యోగానికి కావలసిన క్వాలిఫికేషన్స్ కానీ కనీసం ఎక్స్పీరియన్స్ కానీ లేవని చాలామందికి తెలిసిపోయింది. అతను అక్కడ చేరిన కొత్తలోనే తమలో తమకి ఇలాంటివి మామూలే అవటం వల్ల కొంతమంది డైరెక్టర్లు అది పట్టించుకోలేదు. కానీ మరికొంతమంది డైరెక్టర్లకి, కొంతమంది ఆఫీసర్లకి అతని ఉనికి ఎంత మాత్రమూ సమ్మతంగా లేకపోయింది. అందుచేతనే పని విషయంలోనూ అతనితో కాస్తైనా సహకరించేవారు కాదు. అంతేకాదు మధు చేసిన పనిలో చీమ తలకాయంత లోపం ఉన్నా దానిని భూతద్దంలో పెట్టి చూపించినట్లు పెద్దదిగా చేసి అక్కర్లేని గొడవ లేవదీసేవారు. మొదట్లో అవన్నీ మధు సహనంతో ఓర్చుకున్నాడు. ఒకసారి అదే విషయం భాస్కరం మామయ్యకి చెప్పినప్పుడు కూడా ఆయన అదే మాట అన్నారు. ఏ సంస్థలోనైనా కొత్తగా ఎవరైనా చేరారంటే, అందున ఏదైనా పలుకుబడితో మొదట్లోనే కాస్త పెద్ద పోస్టులో చేరారంటే మిగిలిన వాళ్ళకి కన్నెర్రగా ఉండడం, ఇలాంటి చికాకులు రావటం సహజమే. అందుకు నువ్వేం బాధపడకూడదు అని నచ్చజెప్పాడు. అలాగే కొన్నాళ్ల దాకా ఓర్పు వహించాడు. అంతేకాదు అక్కడ చేరిన కొత్తలో తనకైనా అంత బాగా పని చేత కావటం లేదని అతనికే అనిపించేది. అందుకే తనకి ఎదురైన విమర్శలన్నింటినీ సహృదయంతో స్వీకరించేవాడు. అయితే క్రమంగా అతనికి పనంతా అలవాటైపోయి అందులో ప్రతిభని, ఒక ప్రత్యేకతని సంపాదించుకున్నాక కూడా అలాంటి విసుర్లు, రిమార్కులు వినటం అతనికి ఇబ్బందిగానే ఉండేది. మధు అక్కడ ఉద్యోగంలో చేరి సంవత్సరం పైనే అయింది. కావాలని తప్పులెంచే వారికి తప్ప మిగిలిన అందరికీ అతని పని సంతృప్తికరంగానే ఉంది. అతనికి ఉత్సాహంగానే ఉంది. అలాంటి సమయంలోనే ఒక చిత్రం జరిగింది. మధు పనిచేస్తున్న పై పోస్ట్లో ఒక ఖాళీ వచ్చింది. అది మధుకే వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ అతనికి కాకుండా అతనికన్నా 6 నెలలు వెనక చేరిన రాహుల్ అనే అతనికి ఆ ప్రమోషన్ దొరికింది. రాహుల్ ఒక డైరెక్టర్కి స్వయాన చెల్లెలి పెద్ద మామగారి మనవడో లేకపోతే ఆ మనవడి బావమరిదోనట. అందుకని అతన్ని ఇంటర్వ్యూలో కూడా ఏమి అడగకుండానే ఉద్యోగానికి సెలెక్ట్ చేసుకున్నారు. అతనికి మధుకి ఉన్న క్వాలిఫికేషన్ కూడా లేదు. సీనియారిటీ ప్రకారం చూసినా అది మధుకే రావాలి. పోనీ సీనియారిటీ క్వాలిఫికేషన్ అలా ఉంచి ఎఫిషియన్సీ అయినా ఉందేమో అంటే అది లేదు. కనీసం సీనియారిటీ అయినా లేదు. అలాంటి వాడికి ఆ ప్రమోషన్ ఇచ్చి తనని అలక్ష్యం చేశారని మధుకి చాలా బాధ అనిపించింది. అప్పటికప్పుడు ఆ జాబ్ రిజైన్ చేద్దామా అన్నంత కోపంతో, అవమానంతో కుతకుతా ఉడికిపోయాడు. ఉన్న పడంగా ఉద్యోగం పోగొట్టుకుంటే బొంబాయి లాంటి చోట్ల బ్రతకడం కష్టమని ఒకటి, పోనీ ఈ ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్ళి పోదామంటే
చెల్లని కానీలా మళ్ళీ ఇక్కడికే వచ్చాడా అని నలుగురు అనుకుంటారని ఒకటి అతను రిజిగ్నేషన్ ఇవ్వకుండా ఆపాయి. ఇంటికొచ్చాక విషయమంతా సుధతో చెప్పాడు. మొదటి నుండి తన ఆఫీసు వాతావరణం తనకు అనుకూలంగా లేకపోవటం మొదలైన విషయాలన్నీ అప్పుడప్పుడు ఆమెతో చెప్పి కడుపులో మంట కాస్త చల్లార్చుకోవటం అతనికి అలవాటే. ఈ ప్రమోషన్ విషయం సుధకి కూడా చాలా బాధ కలిగించింది. అసలే ఆవేశపరురాలు కావటం వల్ల అంతటి అవమానాన్ని దిగమింగి ప్రశాంతంగా ఉండలేక, ఇవాళే మా చిన్నమామయ్యకి మీరు ఒక ఉత్తరం రాయండి, అమెరికాలో జాబ్ దొరకటం మాట ఎలా ఉన్నా కనీసం రీసెర్చ్కి అవకాశం ఉంటుందేమో చూస్తాడు, అక్కడ ప్రతిభ ఉన్న వాళ్ళకి తప్పకుండా అవకాశాలుంటాయి, ఈ పక్షపాతాలు చూపించటం లేకపోతే డబ్బు తిని ఉద్యోగం చేయటం ఈ మన దిక్కుమాలిన దేశంలోనే ఉంది కానీ మరెక్కడా లేదు అంది కోపంగా. సుధా వాళ్ళ భాస్కరం మామయ్య ఈ మధ్యనే ఇక్కడ జాబ్ రిజైన్ చేసి అమెరికా వెళ్ళిపోయాడు. రీసెర్చ్ అనగానే మదికొక్కసారి గతం జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ఎంఎస్సీ అవగానే తను వాల్తేరులో రీసెర్చ్ చేయాలనుకోవటం, అమ్మమ్మ అభ్యంతరం చెప్పటం అన్నీ గుర్తొచ్చాయి. పోనీ ఇప్పుడు మళ్ళీ ఆ వాల్తేరులోనే రీసెర్చ్ చేస్తేనో అన్న ఊహ కూడా వచ్చింది. అయితే మళ్ళీ బొంబాయి నుండి వాల్తేరు వెళ్లే కంటే బొంబాయి నుండి స్టేట్స్కు వెళ్ళటమే దర్జాగా ఉంటుందనిపించింది. అంతేకాకుండా ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ కంటే ఫారిన్ యూనివర్సిటీ డాక్టరేట్కి ఏ క్షణంలో అయినా విలువ ఎక్కువే కదా అన్న ఆశ ఒకటి ఉండనే ఉంది. భార్య పోరు సలహా కంటే కూడా అక్కడ ఆ కంపెనీలో ఆ వాతావరణంలో ఇమడలేక తన పరిస్థితి అంతా వివరిస్తూ భాస్కరం మామయ్యకు ఉత్తరం రాశాడు. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చింతగా ఉండు అని 10 రోజుల్లోనే అతని దగ్గర నుండి సమాధానం వచ్చింది. అయితే అలా ఉత్తరం రాసి ఊరుకోలేదు అతను. తనకి చేతనైన ప్రయత్నాలన్నీ చేశాడు. అందుకు అవసరమైన అన్ని కాగితాలు పూర్తి చేసి సంతకం పెట్టి పంపించమని మధుకి పంపించేవాడు. అలా మామయ్య దగ్గర నుండి ఉత్తరం వచ్చినప్పుడల్లా మధు కంటే కూడా అధికంగా సంబరపడుతూ, చూసారా మామయ్యకి ఎంత అభిమానమో మీరంటే, మనం ఇక అమెరికా ప్రయాణానికి అన్నీ సర్దుకుని సిద్ధంగా ఉండొచ్చు అనేది సుధా. తానిలా అమెరికా వెళ్ళి రీసెర్చ్ చెయ్యాలనుకుంటున్నానని మధు తండ్రికి కూడా రాశాడు. మరీ అంత దూరమా? ఈ దేశంలోనే అయితే ఎక్కడ ఉన్నా ఏడాదికో 2 ఏళ్లకో కంటికి కనిపిస్తారని ఆశ అయినా ఉండేది. ఇక వీడు దేశం కూడా విడిచిపోతున్నాడంటే మళ్ళీ ఎప్పుడొస్తున్నాడో. అసలు ఆ రీసెర్చ్ ఏదో అయ్యాక అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోతానంటాడేమో అనిపించింది నిరంజనానికి. కానీ ఆ మాట పైకనలేదు. వాళ్ళెక్కడ ఉన్నా కొడుకు వృద్ధిలోకి రావటమే కదా తనకైనా కావాల్సిందని సరిపెట్టుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మధుకు ఉత్తరం రాశాడు. ఆసుపత్రిలో సుధా ప్రసవించిన రోజునే భాస్కర్ దగ్గర నుండి మధుకి ఉత్తరం వచ్చింది. అతనికి అక్కడే యూనివర్సిటీలో రీసెర్చ్ చేసే అవకాశం వచ్చిందని. వారం రోజులు సెలవు పెట్టి 4 రోజుల క్రిందటే మధు సుధా వాళ్ళ ఊరు వెళ్ళాడు. బొంబాయి అడ్రస్కి వచ్చిన ఆ ఉత్తరం అతని ఫ్రెండ్స్ ఇక్కడికి రీడైరెక్ట్ చేశారు. పాస్పోర్టు, వీసా వగైరాలన్నీ చూసుకోవటానికి ఎలాగూ కొంత టైం పడుతుంది. ఈలోగా పసివాడికి 3వ నెల వస్తే ఏకంగా పిల్లవాడిని తీసుకుని ఇద్దరు స్టేట్స్కి వెళ్ళిపోవచ్చునని అనుకున్నారు. ఉత్సాహంగా ఆ విషయాలే ఆలోచిస్తున్న మధుకి పానకంలో పుడకల డబ్బు విషయం గుర్తొచ్చి మనసంతా ఎలాగో అయిపోయింది. సంవత్సరం పైగా బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నా అతను ఒక్క పైసా అయినా వెనకేసుకోలేదు. తన ఊరిలో కంటే ఎంతో పెద్ద ఉద్యోగం అన్న పేరే కానీ ఖర్చులు అలాగే ఉండేవి. లంక మేత గోదావరి ఈత అన్నట్లుండేది పరిస్థితి. మరిప్పుడు పిల్లవాడిని తీసుకుని భార్యాభర్తలిద్దరూ స్టేట్స్కు వెళ్ళాలంటే డబ్బు ఎలా? బొంబాయిలో ఇంటి కోసం కొన్నాళ్ళు క్రిందట పగిడీ రూపంలో తానిచ్చిన డబ్బు మళ్ళీ ఇప్పుడు ఎవరి దగ్గరైనా తీసుకుని ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చేయొచ్చునేమో. అయినా ఇంకా 5-6 వేల రూపాయల పైనే కావాలి అనుకున్నాడు. ప్రత్యేకం తండ్రిని డబ్బు అడగటానికి మొహమాటం అనిపించినా ఆయనకు ఆ విషయం చెప్పక తప్పలేదు. ఇక ఎలాగూ దూరదేశం వెళ్ళిపోతే మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు తిరిగి వచ్చి తండ్రిని చూడటం పడుతుందో అని ఆ నెలలోనే వారం రోజులు సెలవు పెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మామూలుగా మొదలుపెట్టిన మాటల ధోరణిలోనే అన్ని విషయాలు బయటపడ్డాయి. సరే, బొంబాయిలో ఆ ఇల్లు ఎవరికైనా ఇచ్చే ఏర్పాటేదో నువ్వు చూడు, ఆ పై డబ్బు నేనిస్తాను అన్నాడు నిరంజనం. మధు ముఖం అదోలా అయిపోయింది. నేను సంపాదించి నీకు ఇవ్వటం పోయింది, ఇలా మాటిమాటికి మీ దగ్గర నుండి వేలకు వేలు తీసుకోవటమే అవుతోంది. అయినా మీ దగ్గర మాత్రం అంత క్యాష్ ఎక్కడ ఉంటుంది? నేనేదో ఏర్పాటు చేసుకుంటానులేండి అన్నాడు బిడియంగా ముడుచుకుపోతూ. ఇంకా ముందు కాలమంతా ఉందిగా నువ్వు సంపాదించి ఇవ్వటానికి, ఇప్పుడు మాత్రం ఈ డబ్బు తీసుకోవటానికి సంకోచించకు. ఆ బొంబాయిలో అందునా కొత్తగా వెళ్ళిన చోట నీకంత డబ్బు ఎవరిస్తారు? నాకేమీ ఇబ్బంది లేదు. నేనొక్కడిని వెళ్ళి చదువుకుని వస్తే ఇంత డబ్బు అవసరమయ్యేది కాదు కానీ అని మాధు ఏదో చెప్పబోతుంటే, అబ్బే ఈ రీసెర్చ్ అంటే ఒక్క రోజులో తేలే వ్యవహారమా? సంవత్సరాల తరబడి నువ్వు అక్కడ ఆ అమ్మ ఇక్కడ పుట్టింట్లోనూ ఉండటం భావ్యం కాదు. ఇద్దరూ సరదాగా వెళ్ళండి అన్నాడు నిరంజనం.
తండ్రి ఔదార్యానికి మధు మనసు మరోసారి పులకరించిపోయింది. చేతి డబ్బు ఇచ్చి కోడల్ని కూడా అమెరికా పంపించగలిగే మామగారులు ఎంతమంది ఉంటారు అనుకున్నాడు. నాకు ఏనాటిదో ఒక సంగతి గుర్తుకొస్తోంది అన్నాడు నిరంజనం. ఏమిటన్నట్లు చూశాడు మధు. నేను బిఎల్ పాస్ అయ్యేసరికి నువ్వు బాగా పసివాడివి. వాళ్ళ ఆ వార్త నేను సంతోషంగా చెప్తుంటే, వీడు పెద్దవాడైనాక మీలా మద్రాసులో ప్లీడరీ చదవటం కాదు, ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ రావాలి అంది మీ అమ్మ. నువ్వు వెళ్తున్నది ఇంగ్లాండ్ కాకపోయినా, చదువుతున్నది బారిస్టర్ పరీక్షకి కాకపోయినా, ఆనాడు మీ అమ్మ వాక్కు నిజమైనట్లే అనిపిస్తోంది. ఏ అమృత ఘడియలో ఆమె నోట్లోంచి అమృతం లాంటి ఆ మాట వచ్చిందో అది నిజం అవ్వబోతోంది అన్నాడు నిరంజనం. అమ్మని సరిగ్గా చూసిన గుర్తు కూడా లేదు, అయినా అమ్మ ఆశీర్వాదం నాకెప్పుడూ ఉంటుంది, అందుకిదే నిదర్శనం అన్నాడు మధు. అతని చూపులు గొంతు కూడా ఆర్ద్రంగా మారిపోయాయి. జనని జన్మభూమి అన్నారు. కన్నతల్లి ప్రేమను మించి మరొకటి ఉండదు, జన్మభూమిని మించిన స్వర్గం మరొకటి ఉండదు అనే విషయం గుర్తుపెట్టుకో. చదువైపోగానే తిరిగి మన దేశానికి వచ్చేసేయి అని చెప్పాలనిపించింది నిరంజనానికి. కానీ చటుక్కున ఎవరో వారించినట్లే ఉండిపోయాడు. ప్రేమాభిమానాలకి కూడా ఒక పరిమితి ఉండాలి, అవి ఎదుటి మనిషి భవిష్యత్తుకి ఎంతమాత్రం అవరోధం కాకూడదు అని ఒకనాడు తానన్న మాటలు మననం చేసుకుంటూ వాడు సంతోషంగా ఉత్సాహంగా ప్రయాణం అవుతుంటే నేను చాదస్తంగా ఇవన్నీ చెప్పటమేమిటి, వాళ్ళకి ఏ విధంగానూ ఆటంకంగా ఉండకూడదనే కదా నేను ఇలా వచ్చేశాను, ఇంకా ఆ మమకారాన్ని వదులుకోలేని పెనుగులాట ఎందుకు అనుకున్నాడు. అక్కడ కొద్ది రోజులుండి అక్కడి నుంచి చెల్లెలు గారింటికి వెళ్ళి వాళ్ళందరినీ చూసి బొంబాయి వెళ్ళిపోయాడు. మిగిలిన విషయాలన్నీ చూసుకోవటానికి మధు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకునేసరికి పసివాడికి 3వ నెల వచ్చింది. మనబడిని చూసి కొడుకుని కోడల్ని ప్లేన్ ఎక్కించి వద్దామన్నట్లు నిరంజనం కూడా వెళ్ళాడు వియ్యాల వారింటికి. అంతవరకు వాళ్ళు ఎన్ని ఉత్తరాలు రాసినా తీరిక లేక వెళ్ళలేకపోయాడు మనబడిని చూడటానికి. సరే, మధు కూడా ఆ హడావిడిలో ఉండిపోవడం వల్ల వాడికి శాస్త్రోక్తంగా నామకరణం చేయటం కూడా కాలేదంతవరకు. నిరంజనం కూడా ఉన్నప్పుడే ఆ వేడుక కూడా జరిగింది. పిల్లవాడికి గిరీష్ అని పేరు పెట్టారు. అది నిరంజనం సూచించిన పేరే. నేను కూడా ఉద్యోగం చేస్తానండి అంది సుధ అమెరికా వచ్చిన కొద్ది రోజులకే. విని ఊరుకున్నాడు మధు. అతనికి దొరికిన వీసాని నిబంధనల ప్రకారం అతను రీసెర్చ్ చేయాల్సిందే కానీ ఉద్యోగం చేయటానికి వీల్లేదు. రీసెర్చ్ స్కాలర్గా అతనికి వచ్చే స్టైఫండ్ అతనికి ఒక్కడికైతే బాగానే సరిపోతుంది. కానీ భార్య పిల్లవాడు కూడా ఉన్న కుటుంబం సాగటం కష్టంగా ఉంది. పోనీ తీరిక సమయంలో ఏ పార్ట్ టైం జాబ్ అయినా చేద్దామంటే ఆ వీసా నిబంధనలు అందుకు అనుకూలంగా లేవు. కొద్ది రోజులు ఇబ్బంది పడ్డాక ఇక అది లాభం లేదని సుధే ఆ మార్గం సూచించింది. అప్పటికే మన దేశంలో కూడా చాలామంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయటం పరిపాటైంది. ఇక అమెరికా లాంటి దేశాలలో అది సర్వసామాన్యమే. అయితే 5 నెలల పసివాడిని ఏం చెయ్యాలా అనే సమస్య ఎదురైంది. సుధా తన క్వాలిఫికేషన్తో ఏదైనా ఫుల్ టైం జాబ్ చేద్దామంటే అంతసేపు బాబుని చూడటానికి బేబీ సిట్టర్సు దొరుకుతారు. కానీ అంతసేపు బేబీ సిట్టింగ్ చేసినందుకు వాళ్ళు ఛార్జీ చేసే డబ్బు చూస్తే సుధా అంత కష్టపడి ఆ ఉద్యోగం చేయటం అనవసరమే అనిపించింది. అందుచేత చివరికి ఒక ఉపాయం ఆలోచించారు. మధు యూనివర్సిటీ నుండి వచ్చేశాక ఇంట్లో బాబుని చూసుకుంటూ కూర్చోటానికి అప్పుడు సుధ వెళ్ళి షాపుల్లో సేల్స్ గర్ల్గానో లేక మరేదో పార్ట్ టైం జాబ్ చేయడానికి నిశ్చయించుకున్నారు. పసివాడిని చూడటం, వేళ్ళకి పాలు పట్టటం, ఏడిస్తే ఊరుకోబెట్టడం అన్నీ చేయటానికి మధుకి మొదట్లో చాలా అవస్థగా ఉండేది. కానీ క్రమంగా అవి అలవాటయ్యాయి. అయితే ఉదయం నుండి అప్పటిదాకా యూనివర్సిటీలో తల వేడెక్కించుకొని ఇంటికి వస్తే ఇక్కడ తనని ఆప్యాయంగా సేదతీర్చి ఇంత కాఫీ టిఫిను పెట్టి 4 చల్లని మాటలు చెప్పడానికి బదులుగా సుధ తాను వచ్చేసరికి టేబుల్ మీద రెడీగా అన్నీ అమర్చి పెట్టేసి రెడీ అయి కూర్చోవటం. తను రాగానే నేను వెళ్తున్నా బాబు జాగ్రత్త, మీకు కాఫీ ఫ్లాస్క్లో పోసాను, టిఫిన్ తీసుకుని మీకు కావాల్సింది తీసుకొని మిగిలింది మళ్ళీ మూత పెట్టేసేయండి, కావలిస్తే ఫ్రిడ్జ్లో పళ్ళున్నాయి తీసుకోండి ఇత్యాది అప్పగింతలతో తనని ఉక్కిరి బిక్కిరి చేసి తన లోపలికి వచ్చే వ్యవధైనా లేనట్లు ఆమె బయటపడటం చూస్తుంటే ఒక్కోసారి భలే చిరాకుగాను ఉడుకుమోత్తరంగాను కూడా ఉండేది. నాకు అవన్నీ కాస్త ఇచ్చి వెళ్ళకూడదా అనాలని ఎన్నోసార్లు అనిపించేది. కానీ తనకు కావలసినవన్నీ అమరుస్తూ కూర్చుంటే అక్కడికి వెళ్ళేసరికి ఆమెకి ఆలస్యం అయిపోతుంది. ఉద్యోగం చేయటానికి ఒక్కసారి ఒప్పుకున్నాక టైం ప్రకారం వెళ్ళి డ్యూటీ చేయాల్సిందే. కానీ మా వారికి కాఫీ ఇచ్చొస్తాను, టిఫిన్ పెట్టొస్తానంటే ఎలా కుదురుతుంది? అయినా ఇది ఒకనాటితో తీరిపోయేదా అనుకునేవాడు. కానీ అలా ఎంత సరిపెట్టుకుందామన్నా అతని జీవితంలో ఏదో వెలితి ఉన్నట్లుగా అనిపించసాగింది.
తాను ఒంటరిగా మిగిలిపోయినట్లు, ఏదో ప్రశాంతి లోపించినట్లు అనిపించేది. అంతేకాదు ఒక్కోసారి మరీ తిక్కగా చిరాకుగా కూడా ఉంటూ ఉండేది. సుధా తను కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకొని ఎన్ని యుగాలైందో కదా అన్నట్లుండేది. సుధ పనిచేసి తిరిగి వచ్చేసరికి బాగా పొద్దుపోతుంది. అలసిపోయి కళ్ళ మీదికి నిద్ర కూరుకుని వస్తున్నట్లుగా ఉండేది. అలాగే ఏదో భోజనం అయిందనిపించి పడుకొని నిద్రపోవటం, మళ్ళీ ఉదయం లేచిన దగ్గర నుండి తను యూనివర్సిటీకి వెళ్ళే హడావుడి, కంగారు. బొంబాయిలో పనిచేసే రోజుల్లో కూడా అతను ఉదయం 7 గంటలకు వెళ్తే సాయంకాలం 5 గంటలకు తిరిగి వచ్చేవాడు. అప్పటికి సుధ టిఫిన్, కాఫీ రెడీగా ఉంచడమే కాదు, వంట కూడా ముగించుకొని తను తయారై ఉండేది. ఇద్దరు కాఫీ ముగించుకొని ఏ పిక్చర్కో, పార్కుకో, స్నేహితులింటికో లేకపోతే షాపింగ్కో వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళాలనిపించకపోతే ఇంట్లోనే కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. అలా సరదాగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటల కాలం గడిచిపోతున్నది కూడా తెలిసేది కాదు. ఆ కబుర్లన్నీ ప్రేమ పాఠాలే కానక్కర్లేదు, అవన్నీ ప్రణయ సన్నివేశాలు కాదు. తామిద్దరూ అన్యోన్యంగా ఆప్యాయంగా మాట్లాడుకునే మాటలు. అవి తన అమ్మమ్మ ఆవపెట్టి వండే పనసకాయ కూర గురించి కావచ్చు, సుధా వాళ్ళ అమ్మగారు చేసే మామిడికాయ షర్బత్తు గురించి కావచ్చు. అవి పైవాళ్లకి చెవి సారము లేని సంభాషణగా అనిపిస్తుందేమో కానీ తన మట్టుకి ఎంతో తృప్తిగా మనసు నిండిపోయినట్లుండేది. అలా అనేక విషయాలు మాట్లాడుకుంటూ కూర్చుని ఆఖరికి ఏ 9 అన్నం తిని అప్పుడు నిద్రపోయేవారు. కానీ ఇదేమిటి, తాను ఇంట్లో ఉండే సమయంలో సుధా బయట పని చేయటానికి వెళ్ళటం, సుధా ఇంట్లో ఉండే సమయంలో తాను యూనివర్సిటీలో ఉండటం, ఇద్దరూ కలిసి ఉన్న సమయంలో హడావిడిగా వెనక ఎవరో తరుముకుని వస్తున్నట్లుగా పనులు చేసుకోవటమో, లేకపోతే అలసిపోయి మాట్లాడటానికి కూడా ఓపిక లేని వాళ్ళల్లా ఉసూరుమంటూ ఉండటమో. ఈ పద్ధతి లాభం లేదు, దీనికి ఒక పరిష్కార మార్గం కనిపెట్టాలి అనుకునేవాడు. కానీ ఏం చేయాలో మాత్రం అతనికి తోచేది కాదు. 1-2 సార్లు సుధతో ఆ మాటే అన్నాడు కూడా. ఏం చేస్తాం, అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే కుదురుతుందా? అయినా మరికొద్ది నెలలు ఎలాగో ఓపిక పట్టండి, తర్వాత బాబుని ఇక్కడ చిల్డ్రన్స్ హోమ్లో అప్పగించవచ్చు అనేది సుధా. అలాగే బాబు కాస్త పెద్దవాడయ్యాక ఆ ఏర్పాటు కూడా చేశారు. అప్పుడు సుధా ఈ పార్ట్ టైం జాబ్ వదిలేసి ఫుల్ టైం జాబ్ చూసుకుంది. ఆమె ఉద్యోగంలోకి అతను యూనివర్సిటీకి వెళ్ళిపోయే ముందు బాబును అక్కడ ఆయాలకు అప్పగించి వెళ్ళేవారు. సాయంకాలం సుధే సాధారణంగా ఓ అరగంట ముందు వచ్చేది. అందుచేత ఆమె బాబుని పికప్ చేసుకునేది. తర్వాత మధు కూడా వచ్చాక కబుర్లు చెప్పుకుంటూ బాబును ఆడించుకోవటం, టిఫిన్ తినటం, ఆ తర్వాత వంట చేసుకోవటం అంతా సరదాగా గడిచిపోయేది. ఆ పద్ధతి వీళ్ళకి హాయిగా ఉండటమే కాదు, బాబుకి కూడా అక్కడ ఎంతో సరదాగా ఉండేది. తన వయసు వాళ్ళు ఇంకా ఎంతోమంది పిల్లలు అక్కడ ఉండటం వల్ల వాళ్ళందరితో ఆటలు, పాటలు, కబుర్లు వీటిలో మునిగిపోయి ఒక్కోసారి తల్లితో ఇంటికి తిరిగి రావటానికి కూడా మారం చేసేవాడు. అయితే ఆ సమయంలో చాలామంది తల్లులు, తండ్రులు తమ పిల్లల్ని తీసుకెళ్ళిపోతుండటం వల్ల మళ్ళీ రేపొచ్చి ఆడుకుందురు గానిలేమ్మా అని నచ్చజెప్తే ఊరుకునేవాడు. ఇది ఒక్క గిరీష్ విషయమే కాదు, అక్కడి పిల్లలంతా అంతే. చివరికి అందరూ పెద్దల మాటకి అంగీకరించినట్లు బుద్ధిగా ఒకరికొకరు టాటా చెప్పుకునేవారు, బుగ్గల మీదికి జారిపోతున్న కన్నీళ్లని మరో చేత్తో తుడుచుకుంటూ. గిరీష్ విషయంలో సుధా వాళ్ళకి మరో ఇబ్బంది కనిపించింది. పిల్లల పసితనం నుండి వాళ్ళ శ్రవణేంద్రియం పనిచేస్తున్నా వాళ్ళకి 10 నెలలు, సంవత్సరం వచ్చిన దగ్గర నుండి ఆ వినటంతో ఊరుకోకుండా విన్న దానిని ఉచ్చరించాలని నాలుక కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలకి సంవత్సరం లోపునే బాగా మాట్లాడడం వచ్చేసినా మిగిలిన అందరికీ కనీసం కొన్ని చిన్న చిన్న మాటలైనా వస్తాయి. అలా మాటలు వచ్చే వయసులో గిరీష్ని చేర్పించడం జరిగింది. అక్కడ ఉదయం నుండి సాయంకాలం దాకా వాడు వినేది అమెరికన్ ఉచ్చారణతో కూడిన ఇంగ్లీషు. ఇంట్లో ఉన్నంతసేపు తెలుగు భాష. ఆ పసిమెదడికి ఈ భాషలని విడివిడిగా అర్థం చేసుకోగలిగే శక్తి, మళ్ళీ వాటిని అలాగే అనగల శక్తి లేకపోయింది. అందుకే ఆ 2 భాషలు కలిపి ఏదో నోటికి వచ్చినట్లు అంటుండేవాడు. అంతేకాదు, తెలుగులో చెప్పిన దానికంటే ఇంగ్లీష్లో చెప్తేనే వాడికి బాగా అర్థమయ్యేది. దాంతో మన భాష ఎప్పుడైనా నేర్చుకుంటాడులే అన్నట్లు సుధా వాళ్ళు కూడా వాడితో ఇంగ్లీష్లోనే మాట్లాడటం మొదలుపెట్టారు. క్రమంగా వాడికి ఇంగ్లీష్ మాట్లాడటం బాగా వచ్చేసింది. మొదట వాడికి అనుకూలంగా ఉండటం కోసం అని మొదలుపెట్టిన సుధా వాళ్ళు కూడా పూర్తిగా తెలుగు మానేసి ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవటం అలవాటైపోయింది. వాడి చెవిన రోజులో ఒక్కసారైనా ఒక్క తెలుగు మాట అయినా పడకపోవటం వల్ల వాడు ఆ మాటకి కొంచెం కూడా అలవాటు పడలేదు. అయినా అందువల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది అనిపించేది కాదు. ఇప్పుడు మధుకి గిరీష్ విషయం ఒక సమస్యగా అనిపించడం లేదు, కానీ మరో కొత్త సమస్య ఎదురైంది. సుధకిప్పుడు 5వ మాసం. మరో 2 నెలల్లో ఇండియాకి వెళ్ళి ప్రసవం అయ్యాక తిరిగి వస్తానంటుంది సుధా.
నువ్వు వెళ్ళి రావటం అంటే పిల్లలకి నీకు కలిపి మళ్ళీ 10,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి అన్నాడు మధు. అయితే కొన్నాళ్ళు నాకు సహాయంగా ఉండటానికి, నేను మెటర్నిటీ హోమ్లో ఉన్నప్పుడు గిరీష్ని చూసుకోవడానికి ఎవరైనా రావద్దా? మా అమ్మని పిలిపించుకుందాం అంది సుధా. తన కారణంగా తల్లి కూడా అమెరికా రావటం, ఆ దేశం చూడటం జరుగుతుంది కదా అని సంబరపడిపోతూ. మరో మనిషిని పిలిపించుకుని 2-3 నెలలు భరించాలంటే అది మాత్రం ఖర్చుతో కూడిన పని కాదా? ఆవిడికి రాకపోకలికి ఖర్చులు అవి నేనే భరించాలి. కానీ మీ చేతి డబ్బు 10,000 రూపాయలు ఖర్చు చేసుకుని వచ్చి ఇక్కడ మా అవసరం గడిపి వెళ్ళండి అనటం ఏం మర్యాద? ఇక అలాంటప్పుడు సుధా ప్రయాణం ఆపుకున్నందువల్ల కలిసి వచ్చేది మాత్రం ఏముంటుంది అనిపించింది. మధు ఆలోచనలో పడ్డాడు. 2 నాళ్ల కిందటే అతని కొలీగ్ భార్య ప్రసవించింది. వాళ్ళు ఈ దేశం వారి అయినా ఎవరో స్నేహితులు, దూరపు బంధువులు తప్పితే కావలసిన వారెవ్వరూ లేరు. అయినా వాళ్ళు కాస్తైనా భయపడలేదు. వాళ్ళకి అది వరకు 2 పిల్లలున్నారు. ఇది 3వ కాన్పు. అతను 15 రోజులు సెలవు పెట్టాడు. ఆవిడ ఎక్కడో పనిచేస్తూ ఉండటం వల్ల మెటర్నిటీ లీవ్ దొరికింది. హాయిగా ఆసుపత్రిలో పురుడు పోసుకోవటమే కాకుండా ఆవిడ ట్యూబెక్టమీ ఆపరేషన్ కూడా చేయించుకుంది. ఆ బంధువులు వాళ్ళు ఏదో చుట్టం చూపుగా, స్నేహితుల్లా ఒకసారి ఆసుపత్రికి, మరోసారి ఇంటికి వెళ్ళి చూసారే తప్ప పురిటికి సహాయంగా ఉంటామని ఎవ్వరూ వచ్చి నెలల తరబడి ఇక్కడ తిష్ట వెయ్యలేదు. అలా ఎవరూ రాకపోయినందువలన వీళ్ళకి కలిగిన ఇబ్బంది లేదు. అసలు ఎవరో ఒకరు రావాలని, రోజుల తరబడి నెలల తరబడి ఇక్కడ ఉండాలని వీళ్ళు అనుకున్నట్లు కూడా లేదు. మీ అమ్మగారు రావటం అంటే చాలా ఇబ్బంది అవుతుందేమో అన్నాడు. ఆవిడ వచ్చిన ఆ 10,000 మనమే ఖర్చు చేయాల్సి ఉంటుందేమో అని మనసులో అనుకున్న మాట పైకి చెప్పకుండా. బాగుంది, ఇబ్బంది అవుతుందని ఊరుకుంటుందా? ఎలాగో వస్తుంది అంది సుధా, తల్లికి తన ఎడలగల ప్రేమాభిమానాలు గుర్తు చేసుకుంటూ. అప్పుడు మధు తన కొలీగ్ భార్య విషయం ఎత్తి వాళ్ళంత చక్కగా అన్నీ చక్కబెట్టుకున్నారో చెప్పాడు. మీరు ఇలా అంటారని నాకు తెలుసు. వాళ్ళు పెరిగిన వాతావరణం, పద్ధతులు అలాంటివి. అంతెందుకు, భార్య ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు, ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా మీ కొలీగ్ వంట చేశాడు, పిల్లలకి తినిపించాడు, ఆ ఎంగిల్ గిన్నెలు పళ్ళాలు తోమాడు. అవన్నీ మీరు చేయగలరా? సుధా సవాల్ చేస్తున్నట్లు అలా అడుగుతుంటే వెంటనే ఏం చెప్పాలో తోచలేదు మధుకి. ఎందుకు చెయ్యలేను అనగల ధైర్యం లేకపోయింది. భర్త మౌనం చూసి మళ్ళీ సుధే అంది. వాళ్ళ వంటకి పెద్ద కష్టం లేదు. బ్రెడ్ టోస్టు చేసుకోవటం, బజార్లో దొరికే రెడీ మిక్స్డ్ పౌడర్లు తెచ్చుకొని సూపులు సలాడ్లు చేసుకోవటం అంత శ్రమతో కూడుకొని ఉండదు. మనం అలా తిని ఉండలేం. ఈ జిఫ్ఫకి చిన్నప్పటి నుండి అలవాటైనవి లేకపోతే మనం ఉండలేం. మధు విని ఊరుకున్నాడు. తరువాత మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్తాను. మన దేశపు మగవాళ్ల మెంటాలిటీ, టెంపర్మెంటు చాలా చిత్రంగా ఉంటాయి. నిజం చెప్పాలంటే మన దేశపు మగవారంత బద్ధకస్తులు, సోమరిపోతులు ప్రపంచంలో మరెవరూ ఉండరేమో. శుద్ధ ధోరణి సాగిపోతోంది. మధుకి అది ఎప్పెట్టుగా వినటానికి ఇబ్బందిగా అనిపించినా మాట్లాడ కూరుకున్నాడు. కానీ సుధా అంతటితో ఊరుకోలేదు. మళ్ళీ మన దేశపు మగవారి బద్ధకం మీద దండయాత్ర సాగించేసరికి మధుకి లోపల మండిపోతున్నా అలా ఎందుకు అనుకోవాలి అన్నాడు నవ్వుతూనే పైకి. చెప్తా వినండి. కాస్త వెనకాస్తి ఉండి జరుగుబాటుకి ఇబ్బంది లేని వారైతే అసలు ఉద్యోగం చెయ్యరు. కర్రపెత్తనం చేయటం, వీళ్ళవి వాళ్ళవి తగులు తీర్చడం తప్పితే వాళ్ళకి మరేమీ పనుండదు. సరే, అలా జరుగుబాటు లేని వారు ఉద్యోగం చేస్తారనుకోండి. కానీ భార్యల చేత ఆ మగవారు ఎన్నెన్ని సేవలు సపర్యలు చేయించుకుంటారో చూస్తుంటే నాకు నిజంగా ఒళ్ళు మండుకుపోతుంది. పక్కనే నీళ్ల కూజ ఉన్నా కూడా అందులోంచి నీళ్లు అక్కడే ఉన్న గ్లాసులో కొంచుకుని తాగటం కూడా వాళ్ళకి బద్ధకమే. ఏమేవ్ అని ఓ గావుకేక వేస్తే ఎక్కడో ఉన్న ఆ భార్యామణి అగ్గగ్గలాడుకుంటూ వచ్చి ఆ నీళ్ల గ్లాసు భర్తగారికి చేతికి అందించి ఆయన అవి తాగాక మళ్ళీ ఆ ఖాళీ గ్లాస్ తీసుకొని కింద పెట్టాల్సిందే. ఇది నిజం కాదా? నిలదీస్తున్నట్లే అడిగింది సుధా. సుధ మాటలు అబద్ధమని కొట్టిపారేయగల ధైర్యం లేకపోయినా తనను తాను సమర్థించుకుంటున్నట్లే అన్నాడు. మగవాడు ఉద్యోగం పేరున ఉదయం నుండి సాయంకాలం దాకా బయట నానా హైరానా పడి వస్తాడు. నువ్వు చెప్పిన బాపతు నిరుద్యోగులు కూడా ఏవో పెత్తనాలు పెద్దరికాలు వేసుకుని వాటి కోసం బయట తిరుగుతూ దానివల్ల పైసా ఆదాయం లేకపోయినా ఒళ్ళు మాత్రం హూనం చేసుకుంటారు. అలా అలసిపోయి వచ్చిన వారు భార్య చేత ఏదో కాస్త సపర్య చేయించుకోవాలి అనుకోవటంలో తప్పేమింది చెప్పు. అయినా ఆడవారికి ఈ పూట ఆ పూట వంట తప్ప మరేం పని ఉంటుంది? తీరిగ్గా రోజంతా ముచ్చట్లు చెప్పుకుంటునో గవ్వలాటలు ఆడుకుంటునో కాలక్షేపం చేయటమే కదా. భర్త మాటలు వింటున్న సుధా విస్మయంగా రోషంగా బుగ్గలు నొక్కుకుంది. ఇంట్లో ఆడవారికి పనేం ఉండదు అని మీరే చెప్పాలి. ఒక్క వంటతో సరిపోతుందా? సంసారం అన్నాక ఎన్ని రకాల సవరింపులు
ఎన్ని రకాల బాధ్యతలు ఉంటాయో మీకేం తెలుసు. సరే పోనీ, అదవరకటి విషయం వదిలేద్దాం. వాళ్ళకి నిజంగానే అంతో ఇంతో తీరిక ఉండేదనుకుందాం. కానీ మగవారితో సమంగా ఉద్యోగాలు చేసే ఈనాటి గృహిణి మాట ఏమిటి? చీకటిలో నిద్రలేచి ఆఫీసుకు వెళ్లేలోపునే ఇటు వంట అటు పలహారం కూడా తయారు చేసి అన్నం తినిన వారికి టిఫిన్ తినిన వారికి అన్నం డబ్బాల్లో పెట్టి మధ్యాహ్నానికి కట్టించి తను తయారవ్వాలి. పోనీ ఇలా అష్టావధానం శతావధానం చేస్తోంది కదా, కాస్త ఆమెకు పనిలో సహాయపడదామని ఏ మగవాడు అనుకోడు. పైనుండి తన ఆఫీస్కు వెళ్ళేసరికి తెమరలేకపోతానా అన్నట్లు 7 గంటల దాకా నిద్రమంచం దిగక అప్పుడు కాఫీ చల్లగా ఉందనో స్నానానికి నీళ్లు వేడిగా లేవనో సణుగుడు మొదలు పెడతాడు. భార్య కూడా మనిషే కానీ యంత్రం కాదు కదా. ఇంట్లో పని బయట ఉద్యోగం అన్నీ ఎలా చక్కబెట్టుకుంటుంది అన్న ఆలోచన ఉండదు. భార్య కూడా ఉద్యోగం చేయకపోతే సంసారం గడవదని తెలుసు. నెల నెల ఆమె తెచ్చే జీతం అందుకొని ఖర్చు పెట్టుకోవటం తెలుసు. అంతేకాని ఆమెకు చీమంత సహాయం చేద్దాం అన్నది మాత్రం తెలియదు. వంట చెయ్యాలి, పిల్లలకి స్నానాలు చేయించి తయారు చెయ్యాలి, పని మనిషి రాకపోతే అంట్ల గిన్నెలు తోముకోవాలి, బట్టలు తుక్కోవాలి, పైనుండి భర్తగారికి షేవ్ చేసుకోవడానికి వేడి నీళ్ళ దగ్గర నుండి అందివ్వాలి. కాస్త ఎందులోనైనా సహాయం చెయ్యండి అని ఆ ఇల్లాలు నోరు తెరిచి అడిగితే అబ్బే అవన్నీ ఆడవాళ్ల పనులు, నాకు చేతకావు అంటారు. పోనీ వంట చేయక్కర్లేదు, కాస్త ఇల్లు నీటుగా ఉంచితేనేం అంటే చీపురు పట్టుకుని తుడవక్కర్లేదు. చదివేసిన న్యూస్ పేపర్లు మ్యాగజైన్లు ఇష్టం వచ్చినట్లు గిరవాటు వేసి ఆ తర్వాత భార్యమనే వాటిని సర్దాలి అనుకోకుండా తామే కొంచెం నీటుగా పెట్టొచ్చుగా. ఇంతెందుకు, ఇప్పటికి సంవత్సరం పైగానే ఉద్యోగం చేస్తున్నాను. మీరు నాకెంత సాయం చేస్తున్నారో మీరే ఆలోచించుకోండి. పక్కింటి జాకబ్ గారు చేసే పని చూస్తుంటే నాకెంతో ముచ్చటేస్తుంది. మొదట ఏదో వాదన కోసమన్నా సుధ చెప్పిన వాటిలో ఒక్క అసత్యం కానీ రవంత అతిశయోక్తి కానీ లేదనిపించింది అతనికి. అంతెందుకు, సంవత్సరాల తరబడి ఈ దేశాలలో ఉండిపోయి ఇక్కడి నాగరికతని పూర్తిగా వంట పట్టించుకున్నాం అనుకునే మనవారు ఇంటి పని విషయం వచ్చేసరికి మాత్రం ఇక్కడి వారిని అనుకరించడం మానేస్తారు అనుకున్నాడు. చివరికి సుధా తల్లికి ఉత్తరం రాసింది. కానీ ఆమెకు అనుకూలంగా లేదట. కూతుర్నే రమ్మని రాసింది. సుధే అక్కడికి వెళ్తే అందరికీ ఆమెను చూసినట్లవుతుందని కూడా రాసింది. ఇక సుధ వెళ్ళటానికే నిశ్చయమైంది. ఆ విషయం మధు నిరంజనానికి కూడా రాశాడు. మధుకి ఇంకా రీసెర్చ్ పూర్తి కాలేదు. ఆ స్టైఫండ్ చాలక కోడలు కూడా ఉద్యోగం చేస్తుందని అతనికి తెలుసు. ఇద్దరు సంపాదన ఉన్నా అక్కడి ఖర్చులు కూడా ఎలా ఉంటాయో కొడుకు రాయకపోయినా అతనికి బాగా తెలుసు. అక్కడికి ఏ చదువుకనో వెళ్ళొచ్చిన వారు కొంతమంది అతనికి తెలుసు. ఇక్కడి వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళ తాలూకు వాళ్ళు మాత్రం ఇక్కడ గొప్పలు చెప్పేస్తారు. మా వాడికి నెలకి 4,000 జీతం అంటారు గొప్పగా. ఇండియాలో ఉండగా నెలకి 400 తెచ్చుకునేవాడు అమెరికా వెళ్ళి నెలకి 4,000 సంపాదిస్తున్నాడంటే విన్నవాడికి మొదట గుండె జల్లుమంటుంది. ఆ తర్వాత చిన్న అసూయ లాంటిది పుట్టుకొస్తుంది. కానీ వాళ్ళు ఒక్క విషయం ఆలోచించరు. అక్కడ వాళ్ళకి మన లెక్క ప్రకారం 4,000 రూపాయలు వచ్చాయి అంటే వాళ్ళ కరెన్సీలో $500. అక్కడ ఖర్చులన్నీ కూడా ఆ డాలర్లలోనే ఉంటాయి. వాటి ధరలు అలాగే ఉంటాయి. అదెవరో చెప్పినట్లు అక్కడ ఆడవారు తలలో పువ్వులు పెట్టుకోరు కనుక వాళ్ళకి ఆ ఖర్చు లేదు. మా ఆవిడ మనసు పడిందని చేమంతి పువ్వులు కొనడానికి వెళ్తే 100 చేమంతి పువ్వుల ధర $1 చెప్పాడు. అంటే మన లెక్కన $8 అన్నమాట. $8 పెట్టి మన దేశంలో 100 చేమంతులు ఎవడైనా కొంటాడా చెప్పండి? 8 ఆణాలు కూడా ఉండవిక్కడ అన్నాడతను. అందుచేత అలా లెక్కలు వేసుకుంటూ పోతే ఎంతకీ తెమలదు. అక్కడి జీతాన్ని ఇక్కడి రూపాయల్లో చెప్పుకొని మురిసిపోయి అక్కడి ధరలను కూడా రూపాయల్లో చెప్పుకొని గుండె బాదుకునే బదులు అక్కడ $500 సంపాదించేవాడు ఇక్కడ $500 సంపాదించేవాడితో సమానం అనుకుంటే సరిపోతుంది. ఇక్కడ $3 పెట్టి సినిమా చూసేవాడు అక్కడ $3 ఖర్చు చేసి టికెట్ కొనుక్కోవాలి. అంతేకాని సినిమా టికెట్టే $24 అయిందని గుండె బాదుకోవటం తెలివి తక్కువతనమే అవుతుంది. లేకపోతే మా వాడు ఫ్యామిలీ ఒక్క సినిమా చూడటానికే $100 ఖర్చు చేస్తారని ఇక్కడి వాళ్ళు వాళ్ళ గొప్పలు చెప్పుకోవటం కూడా హాస్యాస్పదంగానే ఉంటుంది అనుకునేవాడు అతనెప్పుడు. అందుకనే ఇప్పుడు కోడలు రావటం మళ్ళీ వెళ్ళటం అంటే ఆర్థికంగా అది కొడుక్కి ఇబ్బంది అని అతనికి అనిపించింది. పైగా పిల్లలకి కూడా టికెట్లు కొనాలి ప్లేన్లో. అది పెద్దవారికైనంత కాకపోయినా అది ఒక ఖర్చు అని ఆలోచించి కొడుక్కి ఉత్తరం రాశాడు. మన ఊరిలో ఇల్లు అద్దెకిచ్చాం కదా, నెల నెల అదంతా నీ పేర బ్యాంకులో జమ అవుతోంది. పొలం మీద వచ్చిన డబ్బు కూడా ఉంది. అదంతా పంపించాలంటే ఎక్స్చేంజ్ గొడవలు అవి ఉంటాయేమో. సుధా పిల్లలు ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వచ్చేటప్పుడు టికెట్లు నేను కొంటాను. అక్కడి నుంచి రావడానికి డబ్బెలా పంపించాలో ఆ ఏర్పాట్లు చెయ్యి. ఉత్తరం చదువుకుంటున్న మధు సిగ్గుతో ముడుచుకుపోయాడు. తను భార్య అమెరికా రావటానికి తండ్రి దగ్గర $10,000 తీసుకోవాల్సి వచ్చింది.
అప్పటికి దాదాపు 2 సంవత్సరాలుగా బొంబాయిలో పనిచేస్తున్న తన దగ్గర ఒక్క ఖానీ నిలవలేకపోవటం, సరిగ్గా అప్పుడే తండ్రి ఇదే కారణం చెప్తూ డబ్బు పంపించేసరికి తనకు అదంతా నిజమే అనిపించింది. ఎంతో సంతోషించాడు కూడా. ప్రతి ఏడాదికి 2 ఏళ్లకి ఇలా 5,000, 10,000 పంపించటానికి అక్కడ ఉన్నది రాజభవనం కాదు. అంత అద్దె రావటానికి పొలం మీద అయినా అంత డబ్బు వస్తుందా? ఒకవేళ వచ్చినా అక్కడిదంతా పెట్టి ఈ ప్రయాణం ఖర్చులు వెళ్ళదీసుకునేటట్లయితే అసలు తనిక్కడికి రావడం ఎందుకు అనిపించింది. కానీ గత్యంతరం లేదు. ఎవరినైనా పిలిపించుకున్నా అంత ఖర్చు అవుతుంది అనుకున్నాడు. అక్కడ మన ఇండియన్స్ ఒకరు పరిచయం అయ్యారు మధుకి. వాళ్ళు కొంత డబ్బు ఇక్కడికి పంపించాలనుకుంటున్నారు. మధు వాళ్లతో సంప్రదించి ఆ డాలర్లు తను అక్కడ తీసుకుని వాళ్ళకి రూపాయలు తండ్రిని ఇమ్మన్నాడు. ఆ డబ్బుతో సుధా, గిరీష్ ఇండియాకొచ్చారు. కథ కొనసాగుతుంది.